సార్ ఇప్పుడు చాలా మంది అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఏదైనా స్కిన్‌కి పిగ్మెంటేషన్ వచ్చినా కూడా, లేకుంటే ఏదైనా పింపుల్ వచ్చినా కూడా, ఏదైనా కూడా ఇప్పుడెందుకు అంటే డాక్టర్‌ని కలవడం ఇలాంటి చిన్న చిన్న వాటికని యూట్యూబ్‌లో చూసి, గూగుల్‌లో చూసి క్రీమ్స్ కానివ్వండి, లేకుంటే వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా కూడా గూగుల్ నుంచే చూసి తీసుకుంటున్నాం. సో, అలా తీసుకోవడం కరెక్ట్ అంటారా? అసలేంటి? యాక్చువల్‌గా చాలామంది ఏం చేస్తారంటే స్కిన్ పరంగా చాలా ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి చూస్తారు. అన్ని స్కిన్‌లో చాలా టైప్స్ ఉంటాయి మనకి. స్కిన్‌లో ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. సో, ఇలాంటివి ఎట్లా పడితే అట్లా క్రీమ్స్ వాడటం వల్ల కొన్ని క్రీమ్స్ అసలు వాడకూడనివి ఉంటాయి. మీరు చెప్పినట్టు ఇప్పుడు స్టెరాయిడ్ క్రీమ్స్ అనేవి మనం యాక్ని చాలామంది పెట్టేవాళ్ళు ఉంటారు. అలా పెట్టకూడదు. పెడితే మీకు తగ్గినట్టు అనిపించినా సరే యాక్ని ఫ్లేర్ అప్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ అనేవి మన రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. సో, ఇలాంటి యాక్ని కండిషన్స్ కాకుండా మిగతా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి వాటిలో కూడా స్టెరాయిడ్ క్రీమ్స్ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ పెట్టడం వల్ల కొంచెం ఉపశమనం అయితే ఉంటుంది. రీజన్ ఏంటంటే స్టెరాయిడ్ క్రీమ్ అనేది మీ చర్మాన్ని కొంతవరకు రిమూవ్ చేయడానికి, స్కిన్ టర్న్ అవుట్ టైం పెంచడానికి ఉపయోగపడుతుంది. సో, అది పనిచేసింది కదా అని ఆశతో ఇంకా పెడతారు. దానివల్ల ఏవైతే డ్యామేజ్ జరుగుతుందో అది పర్మనెంట్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్స్ బెటర్ మీరు ఒక డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ స్కిన్ తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది బెటర్. దానివల్ల మీరు అన్వాంటెడ్ ప్రోడక్ట్సే కాకుండా వాంటెడ్ ప్రోడక్ట్స్లో కూడా సూటబిలిటీ ఉంటుంది. సపోజ్ ఒక ఆయిలీ స్కిన్ వాళ్ళకి మనం సన్స్క్రీన్ లాంటిది పెట్టాలి, డిఫరెంట్ ఉంటుంది. ఒక డ్రై స్కిన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సన్స్క్రీన్ డిఫరెంట్ ఉంటుంది. సో, ఇది డర్మటాలజిస్ట్ తెలుస్తుంది కాబట్టి మీరు ఆ పరంగా ట్రీట్మెంట్ తీసుకొని వాడితే ఆ ప్రోడక్ట్స్ మీకు సూటబుల్ కూడా అవుతాయి. ఆర్ అన్వాంటెడ్ ప్రోడక్ట్స్ వల్ల డ్యామేజ్ కూడా మనం చాలా వరకు రెడ్యూస్ చేయొచ్చు. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సన్ స్క్రీన్ వాడినా కూడా కొంతమందికి అంటే ఈ పిగ్మెంటేషన్ కానివ్వండి, ఇప్పుడు చాలా మంది అంటారు మీరు సన్ స్క్రీన్ వాడితే మీకు చాలా వరకు పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది అని. అట్లా వాడినా కూడా కొంతమంది తగ్గని వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళకైతే ఏమైనా సజెస్ట్? సో, సన్ స్క్రీన్ అనేది మన పిగ్మెంటేషన్ పెరగకుండా ఉపయోగపడుతుంది. కానీ ఆ పిగ్మెంటేషన్కి యాంటీ పిగ్మెంటరీ క్రీమ్స్ ఉంటాయి, మనం అవి వాడాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ బ్లాక్ స్పాట్స్కి ఈ క్రీమ్స్ వాడటం వల్ల మీలో ఆ పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది. కానీ సన్ స్క్రీన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిగ్మెంటేషన్ పెరగకుండా ఉండటం, యాంటీ ఏజింగ్, పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్స్ని రెడ్యూస్ చేయడానికి, సన్ వల్ల వచ్చే క్యాన్సర్స్ కూడా రెడ్యూస్ చేయడానికి సన్ స్క్రీన్ ఉపయోగపడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు చాలా మంది సార్ లేజర్ ట్రీట్మెంట్ అనేసి లేజర్ వాడితే పిగ్మెంటేషన్ తగ్గుతుంది, హెయిర్ గ్రోతింగ్ తగ్గుతుంది అంటున్నారు. కొంతమంది దగ్గర నుంచి మాకు ఎలాంటి అంటే ఏమంటారు రిజల్ట్ లేదు, సో అలాంటప్పుడు వెళ్ళడం వేస్ట్ అని ఇలా అంటున్నారు. సో, నిజంగా ఈ లేజర్ అనేది ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది ఫేస్ కి? సో, లేజర్ అనేది బ్రాడ్ టర్మ్. దానిలో కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము చాలామంది డాక్టర్స్ దగ్గర కాకుండా వేరే దగ్గర ఎక్కడికైనా వెళ్ళి అథారిటీ లేని వాళ్ళు, అంటే వాళ్ళకి ఏమీ కన్సర్న్ వాళ్ళకి కాకుండా డిఫరెంట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. సో, ఫస్ట్ ఆల్వేస్ కన్సల్ట్ డర్మటాలజిస్ట్. ఒకటి లేజర్ మీరు వాడిన దాన్ని ఉంటుంది, ఎఫెక్ట్ అనేది పక్కా ఉంటుంది. కాకపోతే మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏమైనా ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయా, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, పీసీఓడి ఉన్నాయా, లేకపోతే అవి కంట్రోల్లో ఉన్నాయా, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. సపోజ్ మనం హెయిర్ ఫాలే తీసుకుందాం. హెయిర్ ఫాల్ మనం ట్రీట్మెంట్ చేస్తే కనుక మ్యాక్సిమం కేసెస్లో సక్సెస్ వస్తుంది. కానీ కొంతమంది స్లీప్ అసలు ఉండదు. అలాంటి కేసెస్లో డిఫరెన్స్ వస్తుంది కానీ పర్మనెంట్గా తగ్గటం అనేది ఉండదు. రీజన్ ఏంటంటే మన బాడీ ఫంక్షన్స్ నార్మల్ అయ్యేటట్టు మనకు కొన్ని హ్యాబిట్స్ పాటించాల్సి వస్తుంది. అది సెకండరీ ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ లేజర్ మీరు యూజ్ చేసేది. సో, దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం సన్ స్క్రీన్ వాడమని చెప్పారు డాక్టర్ గారు పిగ్మెంటేషన్కి, అది రెగ్యులర్గా వాడుతున్నామా లేదా, మనం చేయాల్సిన మనం సరిగ్గా చేస్తున్నామా లేదా. సపోజ్ పిగ్మెంటేషన్ అనేది రీజన్ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చింది. సో, విటమిన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకుంటూ మనం లేజర్ చేయాల్సి వస్తుంది. విటమిన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకోకుండా లేజర్ చేస్తున్నా సరే లోపల నుంచి అగైన్ పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి, హెయిర్ రిడక్షన్ ఎగ్జాంపుల్, హెయిర్ రిడక్షన్లో పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి ఎవరికన్నా. సో, అవి కంట్రోల్గా ఎక్సర్సైజ్ చేయమంటారు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా పీసీఓడి ఇష్యూస్కి ఎక్సర్సైజ్ చేయమంటారు. డైట్ కంట్రోల్, కొంచెం వెయిట్ లాస్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఆ పీసీఓడి ఇష్యూస్ కంట్రోల్లో ఉంచుకోవడానికి. అది లేకుండా ఉత్త లేజర్ పరంగా అంటే డిఫరెన్స్ వస్తుంది కానీ పర్మనెంట్గా తగ్గటం అనేది జరగదు. అంటే సార్ ఇప్పుడు లేజర్లో కూడా టైప్స్ ఉన్నాయా? లేజర్లో అంటే ఏదన్నా ఏ ప్రోడక్ట్ అయినా ఉంది మీకు. సపోజ్ ఒక క్రీమే ఉంది, క్రీమ్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. మంచి క్రీమా, కాస్ట్లీ క్రీమా, సన్ స్క్రీన్సే ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి మార్కెట్లో. మనకు సూటబిలిటీ ఒకటి, ఎఫికసీ అంటే క్రీమ్ పనిచేసే విధానం మంచిగా ఉందా లేదా, రెండు ఉంటాయి. సూటబిలిటీ, ఎఫికసీ రెండు చెక్ చేసుకోవాలి. కానీ లేజర్స్లో కూడా చాలా కంపెనీస్ ఉంటాయి. అది తక్కువ మేక్ అయి ఉండొచ్చు అండ్ ఎక్కువ మేక్ అయ్యి ఉండొచ్చు, మంచి కంపెనీ తయారు చేసిన లేజర్స్ అయి ఉండొచ్చు. సేమ్ లైక్ టీవీలో కూడా ఇప్పుడు సోనీ దగ్గర నుంచి ఉంటుంది, ఆర్ సమ్ ఇంపోర్టెడ్ చైనీస్ పీస్ ఏమన్నా ఉండొచ్చు, అట్లా కూడా. ఓకే.